ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి రా. ఎక్కడ చూసినా కంటిసూరు మొత్తం బిల్డింగ్లే కనిపిస్తున్నాయి. ఇది మొత్తం పాలిష్ చేసాడు అన్న. ఆఫీస్ మంచిగా ఉన్నది. వస్తున్నాను. మీరు ఏకొచ్చాను? మేము సార్ దగ్గరికి వచ్చాను. మన కొండరెడ్డి సార్ దగ్గరికి వచ్చాను. అరే సార్ బిజీగా ఉన్నాడుగా. సార్ బిజీగా ఉన్నాడుగా. కూర్చో. మెత్త మాట్లాడుతున్నావు. ఏకొచ్చాడు? సార్ దగ్గరికి వచ్చాను. మెత్త మాట్లాడుతున్నావు అన్న. తిన్నా బో రాత్రి తిన్నా. పొద్దున్న టిఫిన్ చేసినావా? చేసాం. ఏం చేసావు? ఇడ్లీ తిన్నా. ఎన్ని? 4 తిన్నా. మన పర్సనాలిటీ పెద్దగా ఉన్నది. 4 సరిపోతాయి. 4 సరిపోతాయి. మన మధ్యాహ్నం తినాలిగా. జర బాకీ పెట్టుకోవాలి కడుపులా. ఖాళీ ఉండాలి. సార్ దగ్గరికి వచ్చా. సార్ ఉండా? సార్ బిజీగా ఉన్నాడు. 10 నిమిషాలు అయితే కుక్కోవాలి. మరి షాయి ఇస్తావా? షాయి ఇస్తావు కలిసి ఇస్తావు. షాయి ఇస్తా. నాకు ఏది కావాలంటే కళ్ళు ముందు కానీ షాయి జర పొద్దు కానీ షాయి ఇస్తా. ఎక్కడికి వచ్చినావు? నేను పట్నంకి వచ్చినా. బాగా దూరంకి వచ్చినావు. సండే తెలుసుకో. నువ్వు రుద్దుకుంటున్నావు అందరికి. అందరికి ఆఫీస్ వచ్చినా అందరికి ఇస్తావా? అందరికి ఇస్తా. నాకు ఒకరికి ఇస్తున్నావా ఇట్లా? అందరికి ఇస్తాను. నీ పని అయితే డ్యూటీ? నా పని అయితే ఇది కూడా పెట్టుకోవాలా? పెట్టుకోది. మళ్ళీ కరోనా పెరుగుతున్నది కదా. వాస్తవం. రోగం పెద్ద రోగములు ఇదో తగిలింది మనకు. జర ఇక్కడ కూర్చుంటా మళ్ళా. జర సార్ చెప్పాలి. ఎంత తమాషా రోజులు. కూర్చుని కానీ సోప మాత్రం బందవస్తున్నది. మంచిగా ఎట్లా తిట్టంగా ఈరోజు గిద్దిస్తారు రయ్య. షోలు అంటే షోలు వస్తున్నాయి. ఏం రాదనా బందోబస్తు కూర్చున్నా పొక్తా. ఏం ఎక్కడ పోయినా ఏం కదా అట్లా ఏం జరుగురా. ఈ పొద్దు ఒక్క స్పెషల్ అయిన మనిషి దగ్గరికి వచ్చిన. అబ్బా ఇంత స్పెషల్ అంటారులే. ఇక నేను చెప్పుడుకంటే ఇక ముచ్చబెట్టాలి ఇందులో మీరు అందరు. కానీ ఇక్కడ వచ్చినంటే వికారాబాద్ జిల్లా పంచలింగాలు అనమాట గ్రామం. కాకపోతే ఆడలేను మళ్ళా. అగో దినం పేరు చెప్పిన ఊరికి పోతావు. ఈరోజు పేరు చెప్తున్నాం. మళ్ళీ ఇంకో దగ్గర ఉన్నట్టు ఏం రాదని అంటారు. మరి సార్ ఉండేది హైదరాబాద్లో. ఇంకా మన మియాపూర్ కానీ ఉంటాడు. ఇక సార్ పెద్ద ఆఫీస్ ఉంది. ఇక ఆఫీస్ ఏం ఆఫీస్ అంటున్నారు? SKR అంటే ఎస్ కొండల్ రెడ్డి. ఇక సార్ గురించి చెప్పాలంటే ఒక చిన్న మాట చెప్తారు రా. పెళ్ళి చేసుకోకుండా కూడా ప్రజాసేవకి తన జీవితం అంకితం చేసిందండి. ఎంత మంచి మనసు ఉండాలి. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే ఫస్ట్ బీజేపీ నుండి రాజకీయ ప్రస్థానం సురువై ఇప్పుడు TRSలకు ఇట్లా బండ దిగిపోయింది. ఇక సార్ మంచి పనులు చేసుకుని సోషల్ వర్క్ కార్యక్రమాలు చెప్పాలంటే అసలు ఇండియాలో తక్కువ రోజులు రా. చిన్న పోరాడు చదువుకునే స్కూల్ నుండి బుక్కులు కానీ నీళ్ళు తాగే నీళ్ళు కానీ మళ్ళీ IAS IPS ఆఫీసర్లు గ్రూప్ 1 గ్రూప్ ఉంటాయి కదా. ఇంకా విన్నాం కానీ మనకు అంత తెలివి మనకే ఉంది కదా. అదే కానీ ఇంకా చదివేటోళ్ళకు కూడా మంచి పుస్తకాలు అందిస్తూ నిత్యావసర వస్తువులు అందిస్తూ ఆర్థికంగా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా పంచాయత్ సెక్రటరీ ఎస్ఐ కోచింగ్ తీసుకునేటోళ్ళకు పంచాయత్ సెక్రటరీ కోచింగ్ తీసుకునేటోళ్ళకు గ్రూప్ 1 గ్రూప్ 2 ఇలా చేసేటోళ్ళు అందరూ కూడా వృద్ధులకు కూడా పెళ్ళిళ్ళకు పొరపాటు ఎవరైనా చనిపోయినా కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. గట్లనే SKR ట్రస్ట్ పెట్టండి. ఇక సార్ ట్రస్ట్ కింద చెప్తే కింద పెద్ద లిస్ట్ రా. చూసిన లిస్ట్ చూసే సార్ దగ్గరికి వచ్చానమాట. ఇక సార్ మనతో ఉన్నాడు. కాకపోతే వాళ్ళ తమ్ముడు సర్పంచ్. ఇక సారే అన్ని దిక్కులు ఇప్పుడు చెప్పినా కదా. పెళ్లి చేసుకోకుండా తన సేవ వచ్చిన డబ్బులు 10 రూపాయలు వచ్చిన అనుకో రూపాయి ఇంట్లో పెడతాడు. 99 రూపాయలు మొత్తం బయటనే. ఇక మంచి పెద్ద కంపెనీలు పెట్టాడు. ఇక ఫార్మా కంపెనీలు అంటే అవన్నీ ఏమన్నా తెలియదు. కానీ సార్ తోటి నమ్మండి తమాష ఉంటే ముచ్చట రెండు రోజు. ఇక బాగున్నా సార్. బాగున్నావా సార్? ఓకే. ఎన్నిసార్లు ఎలా పడుతున్నది? ఎన్ని తులాలు ఉంటా సార్? ముట్టుకుందా సార్? నాకు కన్ను దీని మీద పడ్డది. బాగున్నది. నా బర్త్డే రోజు అట్లా తమ్ముళ్ళు ఇచ్చింది. ఓహో లేకపోతే నేను తీసుకుంటుంటే కానీ తమ్ముళ్ళు ఇచ్చిన అంటున్నావు కదా. అందుకని వద్దుగా నాకు. కానీ చిన్నపాటిది ఒక టిప్పి మా నేను కూడా ఖుషి అయితే ఇక అరే మా సార్ ఇప్పించిన అని చెప్పి. అవి మర్చిపోతే కరోనా సోలు తీసుకున్నావు సార్? తీసుకున్నా. 3 మళ్ళీ బూస్టర్ వచ్చిందట. బూస్టర్ కూడా తీసుకున్నా. కరోనా కూడా వచ్చిపోయింది. అట్లనా? అది కూడా వచ్చిపోయింది. మరి 24 గంటల మధ్య ప్రజల మధ్య నుండి రాదా మరి?
రోజు తీసుకున్నాక వచ్చింది. అబ్బా ఫస్ట్ సెకండ్ టైం రాలేదు, థర్డ్ టైం మొన్న వచ్చింది. అట్లనా? ఇది ఇప్పుడైతే జర కులాస్ ఉంది ఇక పాలు. నాకేం సిమ్టమ్స్ కూడా లేదు. అట్లనా? ఏం కాదు సార్, మంచి మంచి కార్యక్రమాలు చూస్తున్నా, దేవుడు మనల్ని మంచిగా చూస్తున్నాడు. ఇక దినమ్మ పొరగా నా ముఖం చూపెడతాను. నేను ముఖం చూడాలిగా మళ్ళీ తప్పకుండా జరగి మాస్క్ తీస్తాయేమో అని. నాకు కూడా మీ మనిషి ఇచ్చిండు బయటకు వచ్చేటప్పుడు. ఇక నేను కూడా 3 సూదులు తీసుకున్నా. ఎందుకంటే ఈ రోజుల్లో ఎట్లున్నదంటే పటేల్ అని చెప్పి ఎవరు ఏ టైం ఏమైతే తెలియదు. ఇది ప్రపంచాన్ని ఉనికిస్తున్నది రోగం, పెద్ద రోగం. వాస్తవమే పట్ల. అందుకే తమాషా ఉంది. ఎడగొనుకున్నా పట్ల అయ్యో నువ్వు భలే ఉన్నాయి పట్ల, మంచిగా అనిపిస్తుంది. అది కూడా జాలి జాలి ఈయన పట్టణంలో తీసుకున్నాం. నాకు గట్టివాటి తిప్పి మన తప్పకుండా ఇప్పిస్తా. ఒకటి ఇప్పి పోయేటప్పుడు అందరికి చెప్పి పిజ్జారు ఇక పటేల్ అన్ని గురించి తెలుసుకొని వచ్చిన ముచ్చడి నీకే పెడదాం పటేల్ మరి. తప్పకుండా ఏమనదు మన ఓపెన్ చెప్తా దాని గురించి ఏదైనా సంతోషం. కొంచెం చెప్తా సారిగా మీ గురించి నాకు ముచ్చట్లు. రాజన్న, నా పేరు కొండలరెడ్డి పటేల్. నాది పంచలింగాల విలేజ్. నేను పంచలింగాల విలేజ్లో ఫస్ట్ 5th వరకు చదువుకున్నా. 5వ తరగతి. ఆ తర్వాత పట్లూరు, మా పక్కూరు పక్కనే పట్లూరు. ఫస్ట్ టైం సైకిల్ మీద నడుచుకుంటూ పెట్టారు. తర్వాత మా చిన్న సైకిల్ ఇప్పించాడు. సైకిల్ మీద పక్కూరులో చదువుకున్నాం. తర్వాత 94లో 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత నేను బీదర్ దగ్గర బాల్కి అని చెప్పేసి కర్ణాటక పాలిటెక్నిక్ పోయినా. మరి ఈ చదువు తెలుగుంటుంది కాబట్టి పాలిటెక్నిక్ అంటే ఒకటి ఉంటుందా? అంటే ఎక్కడైనా ఒకటే. అట్లా తెలుగు అందుకే అడుగుతున్నా. ఇక అది అయిపోయిన తర్వాత వచ్చేసి ఒక కంపెనీలో జాబ్ స్టార్ట్ చేసిన. అట్లానా? స్టార్ట్ చేసుకుంటూ ఇక పని చేస్తూ తర్వాత ఒక చిన్నగా అంటే నా జాబ్ చేస్తున్నాను. చిన్నగా ఫస్ట్ ఒక షిఫ్ట్ ఇన్ఛార్జ్ అంటే సూపర్వైజర్ లెవెల్ నుండి వైస్ ప్రెసిడెంట్ లెవెల్కి వెళ్ళిపోయినా. నేను జాబ్ స్టార్ట్ చేసిన పట్నంలో జాబ్. నేను పట్నంలో 1.5 years చేసిన. తర్వాత మన సదాసుపేట దగ్గర ఇప్పుడు ఎస్ఎస్ ఆర్గానిక్స్ అని ఉంటుంది. ఎస్ఎస్ ఆర్గానిక్స్ లో నీకు ఆల్మోస్ట్ ఒక 4-5 years చేసిన. తర్వాత సోలాపూర్లో చేసిన, ఇందోర్లో చేసిన. చేస్తూ నా లాస్ట్ నేను నా జాబ్ రిజైన్ చేసినప్పుడు నాది 76,000 రూపాయలు జీతం నెలకు. 2004లో నేను 2003లో రిజైన్ చేసిన. 97 నుండి 2004 అంత శాలరీకి వెళ్ళిపోయినా. 2004లో వచ్చి ఈ పొడంచేరు పాషమైలారం ఇండస్ట్రీ ఏరియాలో మన కిరిబి పక్కలో ఐటీడబ్ల్యూ సిగ్నోడ్ అని చెప్పేసి ఒక కంపెనీ అమ్మడానికి పెట్టింది. అంటే సెట్సే ఉంది. అది 24 లక్షల రూపాయలకు కొన్నా. ఎప్పుడు కొన్నా? 2004లో. ఇప్పుడు మాత్రం కోట్లు. ఇద్దరం పార్ట్నర్లు, మా ఫ్రెండ్ ఒక ఆయన, ఇద్దరం కలిసి కొన్నాం. కొన్న తర్వాత మా దగ్గర డబ్బులు కూడా ఎక్కువ లేవు అప్పుడు. 4-5 లక్షలు నా దగ్గర ఉంది. అట్లా మా చిన్నాన్న వాళ్ళంతా కలిసి వాళ్ళు కొంత సాయం చేసి పార్ట్నర్స్ వచ్చి కొన్నాం. కొన్న తర్వాత కంపెనీ జాగ్రత్త కొన్నాం. కంపెనీ కొట్టడానికి డబ్బులు లేవు. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. నేను కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసిన కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత ఏం చేసినామంటే పార్ట్నర్ నేను కలిసి ఎస్ఎఫ్సిలో లోన్ పెట్టి ఎస్ఎఫ్సికి 75 లక్షల రూపాయలు లోన్ తీసుకొని కంపెనీ స్టార్ట్ చేసినాం. 2005 ఎండింగ్ కల్లా కంపెనీ రన్నింగ్లోకి తెచ్చినాం. 1 year కరెక్ట్. ఏం కంపెనీ పడ? జేఎంసీ కెమికల్స్ అని చెప్పేసి సాల్వెంట్స్ డిస్టిలేషన్ ప్లాంట్. ఈ కెమికల్ ప్లాంట్లో వచ్చే సాల్వెంట్స్ అన్ని రికవర్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం, ప్రాసెసింగ్ యూనిట్ పెట్టినాం. తర్వాత అక్కడ నుండి అంచెలంచెలు ఎదుర్కొంటా వెళ్తానే ఉన్నాం. ఇండస్ట్రీ ఫస్ట్ నేను పాశమలో సురువైంది. ఫస్ట్ ఉద్యోగం వచ్చి ప్లాంట్ ఆర్గానిక్స్ అని చెప్పేసి బొల్లారం. అప్పుడు ఫస్ట్ నా జీతం వచ్చేసి 820 రూపీస్ ఫస్ట్ జీతం. 820 రూపాయలు ఫస్ట్. సరిపోతున్నా పడ? సరిపోతుంది కదా. అప్పుడు అదే ఎక్కువ అయిపోతుండే. తర్వాత ఇప్పుడు ఏ టైంకి ఆ టైం. అప్పుడు నేను ఉండేది రూము 200 రూపాయలు. మియాపూర్ చౌరాస్తాలో ఉంటుండే. ఎన్ని సంవత్సరాలు కూడా మియాపూర్కి వచ్చి? నేను మియాపూర్ అంటే మధ్యలో నేను అక్కడ ఎస్ఎస్ఆర్ చేసిన ఊర్లోనే ఉన్నా. తర్వాత మా కొద్ది రోజులు మహారాష్ట్ర ఉన్నా, సోలాపూర్. తర్వాత ఇందోర్ ఉన్నా, ఆంధ్రప్రదేశ్. తర్వాత మళ్ళీ ఇక్కడ సిటీ ఇండియా మొత్తం తిరిగినవి జాబ్ చేస్తుంటే కదా, అక్కడ వెళ్ళిపోయి జాబ్ చేసుకోవడం అట్లా చేసుకోంటుంటే. తర్వాత నేను 97లో బీజేపీ
బీజేపీ పట్టేలా మరి ఇంత మంచి కార్యక్రమాలు చేసుకుని వచ్చినాం. కంపెనీ 820 రూపాయల జీతం నుండి 75,000 జీతం వరకు పోయినాం. మళ్ళీ కంపెనీలు సురు చేస్తాయి. మరి ఈ రాజకీయ ప్రస్తావన ఇప్పుడు సురువైంది పట్టేలా మనకు అంటే వెనకటికి అమ్మనైనా రాజకీయం చేసి రాలేదు, మీరు రాజకీయాలకు వస్తారా? మా తాత రాజకీయంలో ఉండే. తాత సొసైటీ తాతకు రామరెడ్డి. ఓ పట్టేలా ఆయన సొసైటీ చైర్మన్ ఉండే. అచ్చా, సొసైటీ చైర్మన్ ఉండే. ఆయన చాలా రోజులు సొసైటీ చైర్మన్ ఉండే. చిన్న 73లో డిగ్రీ చేసింది. అచ్చా, నేను పుట్టలే, నేను పుట్టిన 77. చిన్న 73లో డిగ్రీ చేసింది. మా తాత అంటే అంత పెద్ద చదువు అంటే మా తాత కూడా బాగానే చదువుకున్నాడు. మా నాన్న కూడా అంత ఎడ్యుకేషన్. అయితే వాళ్ళ ద్వారా నేను మా తాత ఏమో అప్పుడు ఫస్ట్లో కాంగ్రెస్ తాత. తర్వాత నా ఓటాకు వచ్చిన తర్వాత ఫస్ట్ నేను బీజేపీ నేను 97లో. ఫస్ట్ నాకు ఏంటంటే బీజేపీకి ఏంటంటే ఇద్వాన్ రెడ్డి అని కన్నా ఉండే పెద్ద మనిషి. ఆయన ద్వారా నేను దానికి అట్రాక్ట్ అయిపోయి బీజేపీలో జాయిన్ కావడం జరిగింది. బీజేపీలో తాత కాంగ్రెస్ అప్పటికి కొంచెం రాజకీయం ఇక ఫస్ట్ బీజేపీ ఉన్నా. బీజేపీలో ఉంటూ అట్లా కంటిన్యూషన్ అయిపోతా. అక్కడ ఎవరు లేదు ఉండకపోతారు. బీజేపీ పెద్దగా మదన్బాల్ రెడ్డిలో ఉన్నప్పుడు బాగా ఎలక్షన్ లో పని చేస్తుంటే మేమే పోస్టర్లు అతికేసుకుంటే మేమే చేస్తుంటే. వికారాబాద్ లో యాదగిరెడ్డి సాబ్ అని లాయర్ ఉంటాడు, చౌదరి యాదగిరెడ్డి సాబ్. ఆ సార్ ఉంటుండే బీజేపీకి బాగా. సార్ ఇంకా గుర్తున్నాయి ఆ రోజులు. కానీ మా ఊర్లో పంచనే కాదు, ఆ రోజు 99% పోలింగ్ చేసినాం. 99% పోలింగ్ చేస్తే మా దగ్గర బీజేపీకి 80% ఓట్లు ఇచ్చినాం అప్పట్లోనే. అంత బాగా చేస్తుంటాం మదన్బాల్ రెడ్డి. ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చిన రకాల పెద్దగా మేము యాక్టివ్ ఉండకపోతుంటాం. సరే సర్పంచ్ ఎలక్షన్ మా ఊళ్ళో సర్పంచ్ ఎలక్షన్ ఎప్పుడైనా పార్టీ అత్యధికంగా జరుగుతుండే. పార్టీ ఈ పార్టీ ఇప్పుడు ఈ పార్టీలు అంటున్నారు. ఇక చేసుకుంటూ ఉంటే 97 నుండి నేను జాబ్ చేస్తూ పార్టీకి కార్యక్రమాలు చేస్తుంటే. ఎస్ఎస్ఆర్ జాబ్ చేస్తుంటే ఖాళీ టైం దొరికితే రాజకీయం పని చేస్తుంటే రాజకీయం అట్లా వెళ్తుంటే. మాకు కూడా అగ్రికల్చర్ బాగానే ఉంటుంది. ఊళ్ళో అంతా పర్లేదు, సెటిల్ చిన్న అగ్రికల్చర్ అంతా చూస్తాడు. ఉమ్మడి ఫ్యామిలీ కూడా ఉమ్మడి ఫ్యామిలీ. అయితే తర్వాత ఏమైందంటే 99లో బీజేపీ టీడీపీ అలయన్స్ వచ్చినప్పుడు అప్పుడు నేను టీడీపీలో జాయిన్ కావడం. అప్పుడు మహేందర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, కేఎల్ఆర్ అందరూ ఉండే అంటే చాలా మంది అండి. తీసుకొని పోయేసి అప్పుడు పార్టీలో జాయిన్ అయ్యి పర్పల్లిలో సుభాష్ యాదవ్ అని ఉంటుండే, టీడీపీలో ఉండే ఫ్రెండ్ నాకు. సరే నువ్వు వచ్చేసి అంటే సరే అని చెప్పేసి టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. 2000 నుండి ఇక 2000 నుండి ఇక టీడీపీ ప్రస్తావన స్టార్ట్ చేసిన. 2000 నుండి ఇక కంటిన్యూగా మా దగ్గర కాంగ్రెస్ కంచుకోట మరపల్లి అంటే అసలు ఎవరు కూడా అసలు ఆ రోజుల్లో నేను సుభాష్ బాగా పనిచేస్తూ 9 మంది సర్పంచ్ గెలిపించిన. ప్రసాద్ కుమార్ మంత్రిగా ఉండే కాంగ్రెస్ లో. అయినా బాగా కష్టపడి గ్రౌండ్ లెవెల్లో మొత్తం వికారాబాద్ అంతా తిరుగుతుంది. మొత్తం చేసి పార్టీ చేసుకుంటా పోతుంటే అప్పుడు ఈ తెలంగాణ యుద్ధం ఉంది స్టార్ట్ అయినప్పుడు కొంచెం నేను తెలంగాణ పక్షపాతి, విదేశంలో ఉన్న తెలంగాణ పక్షపాతిగా ఉంటుంది. ఏదైనా కార్యక్రమాలు చేసినా సాయం చేయడం, డబ్బులు ఇవ్వడం, ఏదైనా ఆర్థిక సాయం చేయడం, ఏదైనా పాదయాత్ర చేసుకుంటే డబ్బులు ఇవ్వడం, భోజనాలు అరేంజ్ చేయడం, టెంట్ అరేంజ్ చేయడం, ఇట్లా టీడీపీ పార్టీ మహేంద్ర అన్న అప్పుడు ప్రెసిడెంట్. నాకు నరేందర్ రెడ్డి అని చెప్పి ఇప్పుడు కొడంగల్ ఎమ్మెల్యే ఉన్నాడు, నాకు చాలా దగ్గర ఫ్రెండ్ అనమాట. మేమిద్దరం కలిసి ఉంటాం, కలిసి తిరుగుతాము. ఇంకా ఆయన ఎలక్షన్ లో 6 నెలల ముందు కొడంగల్లో మొత్తం నేనే కేటీఆర్ గారు చెప్పి అక్కడే ఉన్నట్టు కొడంగల్ కంప్లీట్ గా అక్కడే ఉన్నా. కొడంగల్ అక్కడే ఉన్నాం. 2 నెలల ముందు మళ్ళీ వికారాబాద్కి వచ్చి మళ్ళీ ఆనంద్ ఎమ్మెల్యే గురించి పనిచేసిన. అయితే ఏమైందంటే ఇక ఫ్రెండ్షిప్ ఉంది కానీ నాకేంటంటే మీకోసం పాదయాత్ర చంద్రబాబు నాయుడు పెడితే మొత్తం ఆర్గనైజేషన్ అంతా నేనే చేసిన. రంగారెడ్డి జిల్లా మొత్తం భోజనాలు పెట్టి ఎంత కంప్లీట్ గా ఖర్చు అంతా నేనే పెట్టి మొత్తం చేసిన. చేసినాక అప్పుడు నెక్స్ట్ టైం గవర్నమెంట్ మళ్ళా రాజశేఖర రెడ్డి గారిదే వచ్చింది. అప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా నడుస్తుంది. అప్పటి నుండి నేను కొంచెం నా మైండ్ అంతా ఏంటంటే మన తెలంగాణ చేయాలి,
ఏదేమో ఏ పార్టీలోనే తెలంగాణకి సపోర్ట్ చేయాలి. అందరూ ఏ పార్టీలోనే మనం అల్టిమేట్ మనం అందరం ఏమనుకుంటుంటే తెలంగాణ చేయాలి. అట్లా చేస్తుంటే పార్టీలో కొంచెం డిస్టర్బ్ అయింది. అట్లాగే కంటిన్యూ అవుతూనే ఉన్నాం. తర్వాత తెలంగాణ ఆల్రెడీ ఏం చేసినట్టే ఇక టీడీపీలోకి వెళ్ళి నేను రిజైన్ చేసేసిన. పార్టీ రిజైన్ చేసిన నీకు ఆల్మోస్ట్ అంటే నీకు ఫస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ మనకి ఎప్పుడైతే 2014 కదా 12 ఎండింగ్ లో రిజైన్ చేసిన. అంటే ఒక 6-7 months ఉంటే ఖాళీగా ఉన్నా. ఖాళీగా ఉండేసేసి తెలంగాణ సపోర్ట్ చేస్తుంది పార్టీలో చేరలేదు. మహేందర్ రెడ్డి గారు రత్నం ఎమ్మెల్యే అప్పుడు ఎమ్మెల్యే ఉంటే రత్నం గారు మహేందర్ రెడ్డి గారు నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ఉంటే వాళ్ళు పోయి ఢిల్లీకి రమ్మంటే నేను పోలే. అక్కడ ఢిల్లీలో చేరాను టీఆర్ఎస్. తర్వాత నేనేం చేసిన అంటే సరే అట్లా కాదు కూడా మళ్ళీ నరేందర్ రెడ్డి గారు నన్ను పిలుచుకుని అట్లా కాదు రావాలి. అప్పుడు కేటీఆర్ దగ్గర అప్పట్లో ఇక కేటీఆర్ దగ్గర చేస్తావా నువ్వు ఎవరి దగ్గర సీ దగ్గర చేస్తా నాకు వద్దు నేను కేటీఆర్ దగ్గర చేస్తా యూత్ కదా. ఎందుకు కేటీఆర్ అంటే అందుకు అంటే మీరు చూసిన ఫోన్ లో కూడా ప్రొఫైల్ సారే ఉన్నా సార్తో ఫోటో యూత్ కొంచెం అట్రాక్ట్ అయ్యాను. యూత్ అంటే కూడా కింద కూడా నాకు యూత్ ఫాలోయింగ్ ఇప్పటికి కూడా చాలా ఉంది. అయితే వాళ్ళు ఏంటంటే అందరు కూడా నువ్వు తెలంగాణకు మనం టీడీపీలో ఉంటే తెలంగాణకు మనం వ్యతిరేకంగా మనం లేకపోయినా వ్యతిరేకం అనుకుంటున్నారు వద్దు అని చెప్పేసి యూత్ అంతా ఇక ప్రెజర్ చేస్తే సరే అని చెప్పేసి అప్పుడు ఏం జరిగింది నేను కేటీఆర్ దగ్గర జాయిన్ అయిపోయినా. అయితే అప్పుడు 13 or 14 అంత బడ్జెట్ లేదు. 16th రోజు అయినా నేను కొండ సురేఖ కొండ మురళి ఒకే రోజు అయినా. వాళ్ళు బయట సీఎం గారి ద్వారా వాళ్ళు జాయిన్ అవుతుంది, కేటీఆర్ ద్వారా హాల్లో జాయిన్ అవుతుంది. అయితే నాకు జనాలు ఎక్కువ వచ్చేసి అసలు హాల్లో పట్టలే. ఆ రోజు దాదాపుగా 280 వెహికల్ పెట్టి మొత్తం మా కాన్ఫరెన్స్కి వెళ్ళి దాదాపు 4,500-5,000 మంది దాకా తీసుకెళ్ళాను. హాల్లో పట్టలేదు. అప్పుడు కూడా బయట అందరూ అసలు ఇంతగానో జనాలు వచ్చి ఏంది అసలు ఇది ఏమైనా మాజీ పొలిటికల్ మాజీ ఎమ్మెల్యే ఏదైనా ఆలోచన చేసినట్ట. అదే నేను మామూలుగా సామాన్య కార్యకర్తను మామూలుగా అంతకుముందు టీడీపీలో సొసైటీ చైర్మన్కి నిలబడ్డా. అప్పుడు కాంగ్రెస్ కంట్రీ కూడా నిలబడ్డా కానీ సమానం వచ్చినాయి. సమానం వస్తే టాస్ లో కాంగ్రెస్ నేను డైరెక్టర్ అక్కడ సాయం డైరెక్టర్ అక్కడ వెళ్ళిపోయింది. అయినా ఏంటంటే టోటల్ ఓట్లు నాకు ఎక్కపడ్డాయి, చైర్మన్ ఆయనకి తక్కువపడ్డాయి. టోటల్ ఓట్లలో వేసుకుంటే నాకు 1,250 ఓట్లు పడితే 900 ఓట్లు పడ్డాయి. నాకు మెజార్టీ వచ్చినాయి కానీ ఒక సమానం సీట్లు వచ్చినాయి. సరే అది అట్లా అయిపోయింది. తర్వాత ఇక టీఆర్ఎస్ లోకి వచ్చి ఆ రోజు కేటీఆర్ సమక్షంలో జాయిన్ కావడం జరిగింది. జాయిన్ అయినా 16th రోజు జాయిన్ అయినా. 20 రోజు నామినేషన్ లాస్ట్ జడ్పీటీసీ. అప్పుడు జడ్పీటీసీ ఎలక్షన్ వచ్చినాయి, ఎంపీపీ జడ్పీటీసీ. సంజీవరావు గారు కూడా ఆ రోజు నాతో పాటే అంతకుముందు 3 రోజులు జాయిన్ అయిన తర్వాత నాతో పాటు ఆయన కూడా కండ వేసుకున్నాడు. మాజీ ఎమ్మెల్యే సంజీవరావు గారు ఈ మధ్యనే. అయితే ఏం చేసినామంటే అయిన తర్వాత హరీశ్వరుడు అంకుల్ అప్పుడు ఫుల్ యాక్టివ్ టీఆర్ఎస్. ఇప్పుడు మహేంద్రన్నలు కూడా అంతకుముందే జాయిన్ అయ్యారు. సరే మహేంద్రన్నలు తాండూరు వాళ్ళు అటు చూస్తున్నారు. మేమేం చేసినట్టు సంజీవరావు నన్ను హరీశ్వరుడు అంకుల్ ఇచ్చేసి ఈ జడ్పీటీసీలు ఎంపీటీసీలు అవి బీఫామ్స్ ఇచ్చారు. మీరు అనుకోలేరు ఇచ్చారు, సంజీవరావు గారికి ఇచ్చారు. అందరినీ అయిపోయాలి కాన్సెన్స్ వికారాల కాన్సెన్స్ లో. ఆ రోజు టీఆర్ఎస్ పెద్దగా మా దగ్గర తక్కువ ఉంది. అక్కడనేమో కాంగ్రెస్ ఎక్కువ ఉంది. ఏం చేయాలని చెప్పేసి ఇద్దరం వచ్చిన తర్వాత సరే సంజీవరావు నేను వచ్చేసి ప్రతి మండలం తిరిగి ఆ రోజుల్లోనే క్యాండిడేట్స్ దొరకకపోతుండే. వాస్తవాలు చెప్పుకోవాలా, క్యాండిడేట్స్ దొరకకపోతుండే. అందరినీ నిలబెట్టగలిగినాం. ఆ రోజు అంతా ఎక్సర్సైజ్ చేసి ప్రతి మండలం తిరిగి అందరి దగ్గర నిలబెట్టడం జరిగింది. మా మండలంలో లాస్ట్కి వస్తే ఎక్కడ తప్పని పరిస్థితులు మా అమ్మ నిలబెట్టాల్సి. ఎందుకంటే క్యాండిడేట్స్ లేక నేను అప్పుడే నిలబెట్టడం జరిగింది. టైం కూడా తగ్గుంది, ఉంది. ఇక అప్పుడు మేము స్వల్ప మెజారిటీతో ఓడిపోయినాం. ఓడిపోయింది. అయినా కానీ ఎంపీ మేము గెలుచుకోగలిగాం. ఎంపీ పార్టీ స్టార్ట్ అయింది. తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినాయి. ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎప్పుడు మా మండల్లో 2,000 నుండి 6,000 దాకా మైనస్ ఉండేది. కానీ సంజీవరావు ఎలక్షన్లో 600+ తెచ్చినాం. సంజీవరావు 10,000 మెజార్టీతో గెలిచిండు. ఎమ్మెల్యే గెలిచిండు. కష్టపడ్డాము, ప్రతి మండలం తిరిగినాము, చేసినాం. టీఆర్ఎస్
ఎమ్మెల్యేని గెలిపించేసుకోరు. అప్పుడు ప్రసాద్ కుమార్ మంత్రి, నాకు ఈయన పోటే కాదు ఏం లేదు, ఇలా 1,00,000 మెజారిటీ గెలుస్తా అని చెప్పేసి అనుకుంటా పోయిండు. మా పని మేము చేసుకుంటా పోయినా దేవుడి దయతోటి పబ్లిక్ లో కూడా మంచి ఆదరణ దొరికింది. లీడర్షిప్ కూడా మంచిగా ఫస్ట్ చాలా ఏలమే లెక్క పెట్టుకోవాలి. మాకు ఉన్నోళ్ళు చాలా తక్కువ మంది. ఎంత కష్టం అనిపిస్తుంది అంటే యుద్ధం చేసిన వాళ్ళు ఉండ్రి, తర్వాత యుద్ధం చేసిన వాళ్ళు కూడా అప్పుడు కోకన్ మనర్ ఉండి జేఏసీలో, కానీ టీడీపీలో ఉన్నాం కదా ఇన్వాల్వ్మెంట్ ధర్నాలు చేయడము చేసినాము. జేఏసీలోకి వచ్చాక చేసినాం. ముందైతే చేయలేక అని ఎట్లుంటది పార్టీ ఉన్నప్పుడు పార్టీ రిజైన్ చేయాల్సి వచ్చింది. నాకు రైల్వే కేసు అయితే నేను తప్పించుకున్నాను. రైల్వే కేసు అయితే ఒక 8 మంది మీద అయింది. 8-9 మంది మీద అయితే మేము 2-3 కొంచెం మా కేసులోకి వెళ్ళి పేరు తీయించేసుకున్నాం. రైల్వే కేసు ఎందుకంటే బాగా కొట్టిరు పోలీసులు లాఠీ చార్జ్ చేసారు కేసులు. రైల్వే కేసు ఒకటి. తర్వాత ఎలక్షన్లో కూడా టీఆర్ఎస్ వచ్చినా కూడా 2-3 కేసులు పెడితే నేను కొంచెం ఎలక్షన్ కేసులో కూడా కొంచెం నేనంటే కొంచెం లోకల్ ఏంటంటే మంచోడు ఎందుకు కొన్ని కేసులు మా పిల్లల మీద ఉంటే కొంచెం రైల్వేలో గిల్లెలో వాళ్ళ కేసులు వేస్తారు. నేనే లాస్ట్కి ఫీజులు కట్టి మొత్తం కేసులు కూడా అయిపోయినాయి. కేసులు లేవు, ఇప్పుడు అందరూ ప్రశాంతంగానే ఉన్నారు. తర్వాత ఇక నెక్స్ట్ ఏమైందంటే ఇక సంజయ్ రావు గారు ఎమ్మెల్యే కావడము, తర్వాత నాకు కేటీఆర్ గారు జైనింగ్ అప్పుడే నాకు మంచి స్థానం ఇస్తాడు. అందరు నాకు యునానిమస్ కూడా ఆ రోజు రంగారెడ్డిలో ఉన్నప్పుడు కూడా యునానిమస్గా నాకు గంధాల చైర్మన్ ఇవ్వడం జరిగింది పార్టీ ద్వారా. నాకు పార్టీ కూడా మంచిగా నేను చేసిన సేవలకు గుర్తించేసి కేటీఆర్ గారు, అప్పుడు మంత్రి మహేందర్ రెడ్డి గారు ఉండి అందరు ఎమ్మెల్యేలు అందరూ సహకరించారు. నాకు గంధాల చైర్మన్ 4 years గంధాల చైర్మన్గా పనిచేయడం. గంధాల చైర్మన్ లో నేను కార్యక్రమాలు చాలా చేసింది విపరీతంగా. అసలు గంధాలయాలు అంటే చైర్మన్ ఏం కార్యక్రమాలు చేసేవాడు ఇక చాలా అంటే ఫస్ట్ ఏం చేసిన చైర్మన్ అయ్యి ఛార్జ్ తీసుకునికి వెళ్ళా. ఆఫీస్కి వెళ్తే చాలా మొత్తం డస్ట్ అంతా ఎంత ఏంటంటే చూస్తేనే కొంచెం ఇబ్బంది అనిపించింది. దేవాలయాలు అంత బాగుండాలి ఇట్లా ఎందుకైందని చెప్పేసి చూసేసి ఏం చేసిన అంటే ఇక సరే ఇది బాగాలేదని చెప్పేసి ఆ రోజు ఛార్జ్ తీసుకున్నా. ప్రమాణ స్వీకారం చేయలేదు, చేద్దాం అనుకున్న వారంలో పెట్టుకోలేదు. ఇక చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఫ్యాక్టరీకి వెళ్ళి ఎంప్లాయీస్ కొంతమందిని పంపించి మొత్తం క్లీనింగ్ సరౌండింగ్ మొత్తం క్లీన్ చేస్తే నాకు 10 ట్రాక్టర్ల చెత్త లేదు. అంతా క్లీన్ చేయించేసేసి ఇక్కడ నుండి ఎంప్లాయీస్ పంపించేసి మొత్తం సొంత నిధులతోటి అంత వైట్ వాష్ చేయించి మొత్తం పెయింట్స్ వేయించేసేసి పిల్లల కిటికీలకు అన్నిటికీ దోమలు రాకుండా దోమలు అన్నీ నా ఆఫీస్ కూడా నా సొంత డబ్బులు మొత్తం రెడీ చేసుకొని తర్వాత నేను ప్రమాణ స్వీకారం కార్యక్రమం కంప్లీట్ అదే నీట్ చేసినాకనే చేసిన ప్రమాణ స్వీకారం చేసిన. దాదాపుగా 15-20 మంది వచ్చిన ప్రమాణం పెద్ద ఎత్తున చేసిన, బాగా పెద్ద ఎత్తున చేసి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్టార్ట్ అయింది. ఫస్ట్గా నేను ఏం చేసిన అంటే ఫస్ట్ నేను లైబ్రరీ ఏంటంటే మొత్తానికి అన్ని లైబ్రరీలు విజిట్ చేయడం, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ అన్ని ఒక నోట్ చేసుకొని నాకు ఏంటంటే అది విడిచింది ఏమనుకుంటా నాకు ఆ లైబ్రరీ చైర్మన్ కానీ డైరెక్టర్ కానీ ప్రతి ఒక్కరు బాగా సహకరించారు మంచిగా. ఎవరైనా నేనున్నాను సరే అని చెప్పేసి నేను ఒక ప్రపోజల్ పెట్టినా. ప్రతి దగ్గర టాయిలెట్స్, వైట్ వాష్, ఎలక్ట్రిసిటీ కూర్చునేకి అన్ని చేపిస్తా. ప్రతి 18 లైబ్రరీలలో 2 రెంటెడ్లు ఉన్నాయి. మా సొంత భవనం అన్ని రిపేర్ చేయాలని ప్రపోజల్స్ పంపిస్తే అంతా ఇవ్వరు అది అనే లెక్కలో అప్పుడు ఏ లైబ్రరీలో కొంచెం మీదకుండే. సరే అని చెప్పేసి నేనేం చేసిన అంటే అక్కడ ఏదైనా డొనేషన్ కావాలన్నా లైబ్రరీ కూడా నేను బండలు ఇప్పియడము అప్పటి కొంచెం నాకు ఇది సోషల్ కార్యక్రమం చేస్తే వాళ్ళకు నచ్చి ఈయన ఏం చేస్తాడంటే ఈయన బాగా చేస్తున్నాడు అని చెప్పేసి ఏం చేస్తే నాకు కూడా వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. బరపల్లి కొత్త బిల్డింగ్, ఒక డోమా కొత్త బిల్డింగు, ప్రతి బంటారం టోటల్ అన్ని లైబ్రరీలకు ఫండ్స్ ఇవ్వడం, అన్ని నీట్ చేసిన బ్రహ్మాండం చేసిన. ఆ వర్క్ చేస్తూ నేను ఏం చేసినట్టు అప్పుడు పిల్లలకి ఏం చేసినట్టు ఒక 10 కంప్యూటర్స్, ఇంకో 10 కంప్యూటర్ ఒక సంస్థ నుండి ఇచ్చింది. 15 నుండి 20 కంప్యూటర్లు పెట్టి ఒక ఎంప్లాయీని పెట్టి ఎంప్లాయీ జీతం నేను పర్సనల్గా ఇస్తుంటే
కంపెనీ చేసి అక్కడ ఉండేసి ఏంటంటే ఈ టాలీ కానీ ఎంఎస్ ఆఫీస్ కానీ వైస్ వైపులు కానీ అక్కడ ఉన్న పీజోలు కానీ అక్కడ ట్రైనింగ్ పెట్టేయడమే కంటిన్యూ చేసేసి ఒక టీచర్ని పెట్టేసి పరీక్షలు వచ్చినాయి. టీచర్ స్పోకెన్ ఇంగ్లీష్ నా పేరు ఎంత మంచివాడు ఉంటే ఆయన ఏమి చిన్న తీసుకుంటుంటే స్పోకెన్ ఇంగ్లీష్ కంటిన్యూగా ఒక 1 year చెప్పాడు. 1 year బ్యాచ్ లెక్క వస్తుండే టైం ఇస్తుండే 2 hours చెప్పిపోతుండే. స్పోకెన్ ఇంగ్లీష్ స్టార్ట్ చేసినాం. తర్వాత ఇక పిల్లలకి అందరికి బుక్స్ ఇవ్వాలన్నా ఒక నోట్ బుక్ పెట్టేసి ఇంకేదో డిమాండ్ బుక్స్ ఇవ్వాలంటే అవి నా పర్సనల్ ఇప్పిస్తుంటే నాకు వచ్చే జీతం కూడా అక్కడే జీతం కూడా తీసుకోకండి. చాయ్ కానీ మంచినీళ్ళు కానీ నా సొంత డబ్బు. తర్వాత ఏమైందంటే ఇట్లా అవుతుంటే ఇక అప్పుడు ఈ విఆర్ఓలు ఈ కానిస్టేబుల్స్ ఇవన్నీ నోటిఫికేషన్ పడుతుంటే మనకి ఒక ట్రస్ట్ ఉన్నది మీది ఎస్కేఆర్ ట్రస్ట్ అని చెప్పేసి. ఈ ట్రస్ట్ ద్వారా మస్తు కార్యక్రమాలు చేసినావు. చెప్తావు పట్ల ఏం చేసినావు అంటే అది రిజిస్టర్ చేయించిన వాళ్ళంటే కుటుంబం సంబంధించిన పట్ల అది 2004లో ఎస్కేఆర్ ట్రస్ట్ అని నా పేరు మీదనే అంటే మా తమ్ముళ్ళు కొంచెం సజెస్ట్ చేసి దానికి రిజిస్ట్రేషన్ లేదు ట్రస్ట్ కానీ మా కుటుంబ సభ్యులే. మా కుటుంబం మేము సంపాదించిందే మేమే. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కానీ నీకు నాకు తెలిసిన దగ్గర కానీ కూడా డబ్బులు తీసుకున్నాం. దానికి ఓన్లీ మేము సంపాదించిందే మేమే పెడతాం. నాకు ఎవరికి లేదు ఎవరిది కూడా తీసుకోము. మాతో మిగిలిన దాంతో చేస్తాం. అదే 2004లో నేను అప్పుడు ఇంకా టీడీపీలో ఉన్నప్పుడు స్టార్ట్ చేసినాను. ఫస్ట్ కార్యక్రమం స్టార్ట్ చేసిన ఎంబడి కార్యక్రమం సుభాష్ యాదవ్ గారు అప్పుడు జనరల్ సెక్రటరీ. ఫస్ట్ కార్యక్రమం ఏం చేసినామంటే అప్పుడు స్కూళ్ళలో నోట్బుక్స్ అంటే గవర్నమెంట్ స్కూల్లో నోట్బుక్స్ ఇబ్బంది పడుతుంది. నోట్బుక్స్ బ్యాగ్స్ అయితే ఏదైనా ఒక కార్యక్రమం తీసుకోవాలా ఈ సంవత్సరం మనం అని చెప్పేసి అప్పుడు మేము డిసైడ్ చేసుకుని ఏం చేసినామంటే నోట్బుక్స్ ఫస్ట్ 2004 నోట్బుక్స్ ఒక్క పిల్లోడికి ఫస్ట్ క్లాస్ నుండి ఒక క్లాస్ నుండి 6th వరకు ఇచ్చాం. ఒక్క ఫస్ట్ క్లాస్కు ఒక 3 బుక్లు ఇస్తే 6th క్లాస్ వరకు 5 బుక్లు. ప్రతి గవర్నమెంట్ స్కూల్స్ ప్రతి హాస్టల్స్ అన్ని కంప్లీట్ గా మండలం మొత్తం ఇచ్చాం. ఫస్ట్ మండలం మొత్తం ఇచ్చాం. నెక్స్ట్ ఇయర్ ఏం చేసినామంటే ప్రతి స్కూల్కు ఫస్ట్ మండలం స్కూల్ ఎందుకంటే ఇంటర్ గెలిచి రచ్చగలమని చెప్పేసి ఫస్ట్ మన ఊరు తర్వాత మన మండలం తర్వాత మన కాన్సెప్ట్ ఇట్లా లెక్క నా కాన్సెప్ట్ ఇప్పటి నుండి కూడా ఫస్ట్ మన ఫ్యామిలీ కాడికి ఇట్లా చేస్తాం. ఫస్ట్ నుండి కూడా నా కాన్సెప్ట్ అది. అయితే ఆడికే తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏం చేసినామంటే నెక్స్ట్ ఇయర్ షూస్ ప్రతి ఇయర్ ఒకటి. మళ్ళీ తర్వాత ఇయర్ మొత్తం హాస్టల్స్ దుప్పట్లు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్స్ ఏం చేసినామంటే ప్రతి అప్పుడు ప్లేట్లు అన్న ప్లేట్లు మధ్యాహ్న భోజనం అన్ని తర్వాత వాటర్ ఫిల్టర్స్ ఇట్లా ప్రతి కార్యక్రమం ఒకటి అది చేసుకుంటూ వచ్చేసి అప్పుడే ఎవరైనా చనిపోతే అప్పుడు 3000 రూపాయలతో స్టార్ట్ చేసినాం. ఎవరు చనిపోతే మండల్ వరకు మేము 3000 తర్వాత 5000 రూపాయలు చేసాం. 2004 కంటిన్యూ అవుతుంది. ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కూడా 5000 రూపాయలు ఇప్పటికి కూడా చనిపోయి 5000 ఇస్తాము. అయితే వాళ్ళ స్తోమత ఉండి తీసుకోవడంలో వాళ్ళకి ఇవ్వము. మన పేదవాళ్ళు ఆ ఊళ్ళో ఎవరైనా ఉన్నా మన కార్యకర్తలు ఉన్నా మన ఇట్లా ఏంటంటే పంపిస్తాం. ఎక్కడ ఏ ఊర్లో అయినా ఇంకా బాగున్న వాళ్ళకంటే అవసరం లేని వాళ్ళకైతే అది కంటిన్యూ చేస్తా ఉన్నాం. అట్లే ఈ వృద్ధులకు కూడా చాలా వరకు ఎక్కడెక్కడ మన తల్లిదండ్రులు ఆ పిల్లలు గిల్లలు చూసుకోకపోతే వాళ్ళు కొంచెం టేక్ కేర్ వాళ్ళని హాస్పిటల్లకు వాళ్ళకు అవి అట్లా ఇట్లా చేసుకోవడం. అంటే నా కాన్సెప్టే ఫస్ట్ నుండి కూడా నేను చదువుకునేటప్పుడు కూడా మా చిన్న ఒక 10 పైసలు ఇప్పిస్తే ఒక 5-6 పైసలు దానం చేసా. చిన్నప్పుడు ఉండదు నాకు కొంచెం అలవాటు. పట్టుకుని చదువుతుంటే పోతే పెన్నులు ఇప్పించినా 4 కిలో ఫ్రెండ్స్కి ఇచ్చేస్తుంటే అలా నా దగ్గర ఉండదు. ఇక్కడ వేసామని చెప్పేసి ఇట్లా మా చిన్న ఏమనుకుంటే కొంచెం మా అమ్మ తిరుగుతుంది. అట్లా జరిగింది. తర్వాత నేను ఇట్లా కార్యక్రమం చేసుకోవడం పోతే నాకు 2004లోనే నాకు ఇప్పుడు ఈ కార్యక్రమం చేసేటప్పుడు ఈ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను. చేసి కలిసి ఇట్లా కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను. అప్పుడే నేను అదే ఇయర్ మా చెల్లె పెళ్లి చిన్న మర్చిపోయిన మధ్యన ఎంతమంది పడ్డారు అన్నదమ్ములు? మేమిద్దరు. నంబర్ ఎంత పడ్డారు? ఫస్ట్ అయితే మేము ఇద్దరు అక్క చెల్లె. మా చిన్నాన్నకి 2 కొడుకులే. ఉమ్మడి మొత్తం టోటల్గా 4.
2004లో ఈ స్టార్ట్ చేసినాం, ఇక్కడ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాము, కొంచెం పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఆ టైంలోనే నేను పబ్లిక్ సేవ చేయాలని చెప్పి మైండ్ సెట్ చేసుకొని నేను కొంచెం ఫిక్స్ అయిపోయి నేను డిక్లేర్ చేసిన. నాకు ఆల్మోస్ట్ ఒక 6 to 7 years ఇబ్బంది పెట్టారు. 7 years 8 years దాకా ఇబ్బంది పెట్టారు. మా తమ్ముడు కూడా కొంచెం లేట్ మ్యారేజ్ అయింది, కొంచెం లేట్ అయింది దానికి. ఎందుకంటే నేను చేసుకుంటేనే వాళ్ళు చేసుకుంటాను, లేట్ అయితే నేను కొంచెం పబ్లిక్ సేవలో కొంచెం ఇట్లా నచ్చినట్టు నేను ఉండాలి అనేది ఒక దాంతో స్వార్థం లేకుండా అంత ఫ్యామిలీ సెట్ చేయాలి మనం, అంత ఒక కాన్సెప్ట్ ఉంటే మళ్ళీ ఆలోచన లేదు. చేసిన కానీ నేను ఫ్యామిలీ మొత్తం టోటల్ టేక్ కేర్ చేస్తా. అంటే కొద్ది రోజులు ఇబ్బంది పెట్టారు. మా నాన్న కూడా, మా నాన్న చనిపోయాడు 2017లో చనిపోయాడు. మా నాన్న కూడా చాలా ఇబ్బంది, ఇట్లా అది ఇట్లా చేస్తే ఇట్లా కూడా. సరే అలా అందరికి కూర్చోబెట్టి ఒక రోజు కౌన్సిలింగ్ ఇచ్చి టోటల్ అందరు కన్విన్స్ చేసేసి అందరూ ఒప్పుకున్న తర్వాత తమ్ముడు పెళ్లి చేయడం జరిగింది. ఇంక 2 తమ్ముళ్ళ పెళ్లి చేయడం జరిగింది. చెల్లెల పెళ్లి అప్పటికే అయిపోయింది. అక్క పిల్ల నాకు నేను 9th class ఉన్నప్పుడు అయింది. అక్క పిల్లలు కూడా నా దగ్గర చదువుకున్నాం, నా దగ్గరనే ఉంటారు. అక్క కూతుర్నే చిన్న తమ్ముని చేసుకున్నాం. ఓకే. ఇంకొక కొడుకేమో MBBS ఇప్పుడు MD సీట్ కూడా వచ్చింది. అట్లా ఇక నేను నా ఫ్రెండ్స్ కానీ మా చుట్టాలు అందరితో బాగానే నాతో అయింది, నేను సాయం చేస్తాను. ముక్కు సూటుకుంటా, అది కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ముక్కు సూటుతో కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను నేను. నటించడం, యాక్టింగ్ చేయడం నా వాళ్ళకి కాదు. పలిగిపోలే బండి అంతే. ఇక దగ్గర ఉండి వెళ్ళి పొడి పడిసేది అట్లా ఉండదు. రాంగ్ అంటే రాంగే, రైట్ అంటే రైట్, ఓకే అంటే ఓకే, లేదంటే లేదు. అంతే. మన ఒకటి చెప్పి ఇంకోటి చేసుడు కథలే లేవు. లేదు, అట్లా ట్రస్ట్తో అట్లా జరిపించుకుంటారు. Group 2 నోటిఫికేషన్స్ అవుతున్నాయి. అప్పుడు VR ఇవన్నీ పడుతున్నాయి. పడుతుంటే ఏం చేస్తామంటే ఈ అక్కడ లైబ్రరీలో నేను లైబ్రరీ చార్జ్ తీసుకున్నప్పుడు 250 మంది స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు ఫస్ట్. అదే 4 monthsలో 1000 మంది పెరిగారు పిల్లలు. తర్వాత పిల్లలతో మాట్లాడుతుంటే ఒక తాండూరు అమ్మాయి, అంత గుర్తులేదు, అమ్మాయిని ఉద్యోగం వచ్చిందంటే ఒకసారి నాకు విషయం చేసింది. వచ్చి సార్ మేము ఇప్పుడు వాడుతున్నాం Group 2 సంబంధించిన బుక్స్ గిక్స్ ఏమో నాకు కొనిస్తే పెడితే మాకు కొంచెం ఉద్యోగాలు వస్తాయి సార్ అని అమ్మాయి అడిగింది. 3 వచ్చినట్టు పెళ్ళి లేదు. తర్వాత ఒక వికారాబాద్ 2 అబ్బాయిలు, పరిగిలో ఒక అబ్బాయి వచ్చి అడిగింది. సరే బాబు నేను ఇప్పిస్తాను మీకు, ఇండియన్ రాయండి మేడం, బుక్ పెట్టాను కదా రాయండి, నేను తెప్పించిస్తాను. మీకు గవర్నమెంట్కి అవి ఎప్పుడు వస్తాయా ఏమొస్తాయో తర్వాత విషయం పట్టిస్తాను. మీకు అదేం లేదు, అవసరం కూడా మా చైర్మన్తో మాట్లాడతా, గవర్నమెంట్ ద్వారా కూడా తెప్పిస్తే ఏం లేదు. అందులో వాళ్ళు ఏమన్నారంటే సార్ మాకు గ్రూప్కి చదువుకోవాలంటే ఒక క్యాండిడేట్కి వచ్చేసి ఫీజు వచ్చేసి 40, 30, 40, 50 వేలు తీసుకోవాలన్నారు. అక్కడ హాస్టల్ ఉండాలంటే మొత్తం చదువుకోవాలంటే 60, 70 వేలు ఖర్చు అవుతుంది సార్, మరి అని అన్నాను. అంటే నేనన్నా సరే దాని గురించి ఆలోచన చేద్దామని చెప్పేసి మైండ్లో పడింది నాకు ఆ రోజు. అలా అన్నాక ఏం చేయాలి, దీని గురించి ఎట్లా చేయాలనేది ఒక ఇది చేసేసి డిస్కస్ చేసుకుంటే మా తమ్ముళ్ళతో డిస్కస్ చేసిన, పార్ట్నర్స్తో కూడా డిస్కస్ చేసిన పిల్లలు. అయితే అప్పటికి ఏమైందంటే Group 2 ఒక మన మహబూబ్నగర్లో ఒక ఆయన పెద్ద మనిషి అయిన పొలిటికల్ మంచిగా ఆయన ఒక్కడు పెట్టిండు ప్రీ కోచింగ్ అని చెప్పి కొంచెం మొత్తం డేటా అంతా కలెక్ట్ చేసుకొని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, ఇన్స్టిట్యూట్స్ మాట్లాడి అందరూ పిలిపించుకొని ఎట్లా అని చెప్పేసి సరే ఇక Group 2 కోచింగ్ పెడదామని చెప్పేసి డిసైడ్ అయిపోయింది. ఇక్కడ వికారాబాద్ అంబేద్కర్ భవన్, గవర్నమెంట్ అంబేద్కర్ భవన్, దానికి రెండు కట్టలే గవర్నమెంట్ దానికి సొంత డబ్బుతో. అయితే అని చెప్పేసి డిసైడ్ అయిపోయిన తర్వాత ఏం చేసినామంటే మన లైబ్రరీలోనే అప్లికేషన్ తీసుకోవడం పెట్టాం. Group 2కు ఫ్రీ కోచింగ్ సో డేట్ ఉండి మీరు అప్లికేషన్ తీసుకోండి అంటే 2020 చిల్లర అప్లికేషన్స్ వచ్చినాయి. అది కూడా ఒక సమస్య అయింది నాకు. ఎక్కువైపోయింది. అక్కడ అంబేద్కర్ భవన్లో ఏంటంటే 350 400 మంది కూర్చుంటారు. ఒక 100-150 సీట్లు వేస్తే 600 మందికి అది ఎక్కడ కూర్చుంటే రాదాడ. సరే అని చెప్పేసి 650 మందికి మేము ఫిక్స్ చేయాలి. 650 మందికి అక్కడ చెప్పాలి. అప్పుడు ఏం చేసినామంటే 650 మందికి ఇవ్వాలి కాబట్టి ఫస్ట్
మా ఎంప్లాయీస్ చెప్పి మీరు ఏం చేస్తారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ పేదలు ముందు తీయండి, తర్వాత అప్పర్ క్యాస్ట్ వాళ్ళని తీయండి, ఇట్లా తీసి ఎవరు ఇది ఉంటారో వాళ్ళు ముందు ప్రిఫరెన్స్ ఇద్దామని చెప్పేసి అట్లా షార్ట్ అవుట్ చేసేస్తే 714 మంది వెళ్ళారు. అప్పుడు ఏం చేసినామంటే సరే అని చెప్పి బయట కూడా వరండాలో అంబేద్కర్ భవన్ వరండాలో కూడా చైర్లు వేసేసి మైక్లు అన్నీ నేనే కొనుక్కొచ్చి మొత్తం అని పెట్టేసేసి కోచింగ్కు అక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాం. కలెక్టర్ గారు కూడా మంచి సహకరించారు. మా లోకల్గా ఎమ్మెల్యే కూడా బాగుంటుండే, మా లోకల్ లీడర్స్ కూడా అందరూ మంచిగా సహకరిస్తారు. అప్పుడు మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ కూడా క్లీనింగ్ కూడా మున్సిపల్ పంపించారు. అయితే అక్కడ ఏదైనా అంబేద్కర్ భవన్కి కలెక్టర్ గారి దగ్గర పోయి, అంటే అంబేద్కర్ భవన్ ఏంటంటే అది గవర్నమెంట్ సంబంధించి దాని ఫంక్షన్స్ ఉంటాయి, అది ఉంటాయి, ఈ 130 రోజులు మనకు కావాలి. అది ఎట్లా అనేది దానికి ఒక సమస్య వచ్చిన తర్వాత ఈ దళిత సంఘాలు వాళ్ళు కూడా పిలిచి అడిగింది. ఎందుకంటే ఆనంద్ వాళ్ళ 2-3 ఉంటారు అక్కడ, వాళ్ళకి అడిగితే ఏదన్నా మంచి కార్యక్రమం చేస్తాము, 100% సహకరిస్తాం, మేము సహకరిస్తాం, అట్లా ఏం లేదు, మీరు ఏమనుకోకుండా పిల్లల గురించి చేస్తుంది. ఎప్పుడన్నా అంటే సండే ఏదన్నా ఉంటే ఫంక్షన్లో పెట్టుకుంటారా, సండే ఇట్లా హాలిడే ఉంటుంది కదా, కానీ చేయండి అని చెప్పి వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. అట్లా కలెక్టర్ దగ్గరికి పోయి అందరి మాట్లాడేసి ఇప్పుడు కలెక్టర్ గారు కూడా సరే అన్నారు. కానీ ఏమైపోయిందంటే మాకు వాళ్ళకు మేము రెంట్ ఇవ్వని వాళ్ళు అడిగారు. అయితే ఏంటంటే ఒక ఫంక్షన్ చేస్తే అక్కడ 5,000 రూపాయలు ఇస్తారు ఒక రోజు, ఒక ఫంక్షన్కి. నెలకి ఎంత అవుతుందో 1,50,000 రూపాయలు అవుతుంది. అంటే రెగ్యులర్గా ఫంక్షన్ రావు కాబట్టి వాళ్ళు ఏమన్నా అంటే అవరేజ్గా ఇప్పుడు మీరు 4 నెలలు వాడతారు కదా సార్, 2 లక్షల రూపాయలు ఇవ్వండి. 50,000. అయితే నేను అట్లా లేదండి, నేను కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఉమ్మడి జిల్లా సార్. సార్ ఆయన ఏం చేసిందంటే, సరే ఇది మంచి కార్యక్రమం చేస్తుంటాడు సార్, మేము విధంగా కూడా టీవీ హాస్పిటల్కు టీవీ ఇవ్వడము, మటన్ చికెన్ తిండి పెట్టడం వాళ్ళకు, నేను కలెక్టర్ గారు కలిసి కూడా కార్యక్రమం అట్లా ఆయనకు బాగా అయింది. సరే అని చెప్పి ఆయన ఏమన్నాడంటే, ఇక అట్లా కాదు సరే 50,000 తగ్గించేసి 1,50,000 అఫీషియల్గా నా పర్మిషన్ ఇచ్చిండు ఆయన. ఇలా నా పర్సనల్గా డీడీ కట్టి 1,50,000 రూపాయలు ఇచ్చాను. అప్పట్లోనే ఆడ బోర్ పాడైంది, ఆ బోర్ కూడా చేయించుకోవచ్చు పర్సనల్గా. కరెంటు బిల్లు మినిమం ఏమైందంటే ఇక 14,000 రూపాయలు నెలకు వచ్చేది, 14-15 వచ్చేది. అయితే ఇక అది నడుస్తూ ఉన్నది. ఇప్పుడు మీద మాకు ఇక్కడ వచ్చేసేసి వికారాబాద్ ఇన్స్టిట్యూట్లో ఒక ఆయన ఇన్స్టిట్యూట్ నడిపేట ఆయన మేము టోటల్గా ఆయన ఇన్ఛార్జ్ ఇచ్చేసినాను. ఆయనకు డబ్బులు నీకు మంత్లీ ఇంత ఇస్తా అని చెప్పేసి అయితే పాపం చాలా బాగా చేశాడు. చాలా బాగా చేసి ఆయన ఏం చేసిందంటే, సైన్ ఇండియా లేదా ఆదిలాబాద్ స్టడీ సర్కిల్ అందరిని పిలిచాడు. ఆ ప్యాకేజ్ వచ్చేసి నాకు వాళ్ళకి ఇవ్వడం ప్యాకేజ్ వచ్చేసి 21 లక్షలు మంత్లీ మొత్తం టోటల్ ప్యాకేజ్ 21 లక్షలు చెప్తే నేను ఏం చేసిన అటు ఇటు చేసేది బతులు అనుకున్నాను చేసేసి మొత్తానికి 19 లక్షలు ఒప్పించేసి వాళ్ళకు ఒక కారు దానికి పప్పండు వాళ్ళకి ఈడ టోటల్గా చైర్లు ఇవన్నీ కొనుక్కోవడానికి లక్ష అట్లా దాదాపుగా స్టార్ట్ చేసేటప్పటికి మాకు 22 లక్షలు ఉన్నాయి. 22 లక్షలు అయింది, స్టార్ట్ అయిపోయింది. ఫుల్ జనాలు వస్తారు, బ్రహ్మాండంగా నడుస్తుంది. ఓ రోజు నేను ఇదే సరే ఎట్లా నడుస్తుందని మా విజిట్ వెళ్ళిన తర్వాత నడుస్తూ ఉంది. నేను కరెక్ట్ ఏంటంటే 1 గంటకి వెళ్ళాను. ఓకే, 1 గంటకి వెళ్తే ఏమైందంటే ఒక అబ్బాయి మిర్చి బజ్జీలు తింటాడు, స్నాక్స్ 1 గంట అవుతుంది. ఏం తమ్మి వచ్చాడు సార్, నమస్కారం ఏంటి ఏంటంటే మిర్చి తింటున్నా సార్ అన్నాడు. ఏందా మిర్చి ఎందుకు తింటున్నావు, లంచ్ టైం కదా అంటే, సార్ లంచ్ తినాలంటే 60 రూపాయలు అవుతుంది సార్, మిర్చి అయితే 20 రూపాయలు అయిపోతుంది, మళ్ళీ ఇంటికి పోయి తినాలి సార్, నేను పరీక్షలు వస్తున్నా సార్ అన్నాడు. అప్పుడు కొంచెం నాకు మైండ్లో కొంచెం ఇదైంది, అరే ఇది ఏదో బాగాలేదు అని చెప్పేసి, సరే బాబు మంచిది ఇక్కడ రూమ్ తీసుకొని ఉండకపోవచ్చు లేదు సార్, పోయి వస్తున్నాడు అప్పుడు చేస్తున్నాను బస్కి వస్తున్నాను, రోజు 60 రూపాయలు అవుతుంది, 60 రూపాయలు అంటే కష్టమవుతుంది అని చెప్పేసి తింటున్నాం సార్. సాయంత్రం లేట్ అవుతుంది కదా క్లాస్, పొద్దున 9 స్టార్ట్ చేస్తే 6 వరకు క్లాస్ ఉంటుంది.
ఈవినింగ్ 6 వరకు. రోజుకు ఒక సబ్జెక్టుగా వస్తుంది, సిటీగా వస్తుంది చెప్తాను. అయితే నేనేం చేసిన పోయినా లైబ్రరీలో వచ్చిన తర్వాత కొంచెం నాకు మూడ్ ఆఫ్ అయింది, తెలిసిపోయింది. నాకే బాధ అనిపిస్తుంది చెప్తుంటే. ఏం చేయాలా ఆలోచన చేస్తే ఒక మన బాగా ఆలోచన చేసిన భారమైన పర్లేదని చెప్పేసి ఒక ఆలోచన డిసైడ్ అయ్యాను. మధ్యాహ్నం భోజనం పెట్టాలని డిసైడ్ అయిపోయింది. ఇక ఏమన్నా కానీ మధ్యాహ్నం భోజనం పెట్టాలని డిసైడ్ అయినా. మా తమ్ముడు అంతమందికి బ్రదర్స్ ఫ్రెండ్స్ వాళ్ళతోటి మాట్లాడినా. ఏంటంటే మా కంపెనీ మా పార్ట్నర్తో మంచి కార్యక్రమం ఏం కాదు, ఎన్నో తగ్గ ఇదైతుంది అని చెప్పేసి అప్పుడు ఒక వంట మనిషికి 20,000 రూపాయలు నెలకు శాలరీ, 25,000 రూపాయలు వంట మనిషికి. ఎట్లా అంటే ఆ పని మనుషులకు ఆయన కడిగా చేసిన వాళ్ళు 25,000 అయినాకు 4 నెలలు 4 నెలలు ₹1,00,000. తర్వాత ఏంటంటే భోజనానికి టోటల్గా సామాన్ కొనుక్కొచ్చిన 2 లక్షలు పెట్టేసి. నీకు ఒక టెంట్ హౌస్కి వెళ్ళి తీసుకున్నావు అనుకో, నీకు 5 లక్షలు అవుతుంది 5 నెలలు అంటే. యుద్ధాన్ని చెప్పేసి ఒక 1,00,000 2 లక్షలు అయింది దాదాపుగా. మొత్తం ప్లేట్లు వంట సామాగ్రి మొత్తం అన్నీ కొనుక్కొచ్చావు. 700 మందికి ప్లేట్లు అన్నీ కొనుక్కొచ్చి పెట్టేసి కార్యక్రమం స్టార్ట్ చేసినాం. డైలీ వంట డైలీ వంట చేసి ఆ రోజు ఫస్ట్ కార్యక్రమంకు నరేంద్ర రెడ్డి గారు చాలా మంది స్టార్ట్ చేసినాడు. డైలీ మజ్జిగ, పప్పు, ఒక కర్రీ, ఇన్ని ఐటమ్స్, పాపడాలు, చట్నీ కంపల్సరీ ఇన్ని ఐటమ్స్ పెట్టాడు. 1.5 క్వింటల్ రైస్ అయ్యేది రోజు. క్వింటల్ కదా. ఎందుకంటే వీలే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న చదువుకునే పిల్లలు ఇంకోటి కానిస్టేబుల్ కోచింగ్ అయ్యేటోళ్ళు ఉంటున్నారు ఇక్కడ పక్కన పెట్టేది. మన ఎస్పీ గారు పెట్టింది అది, మన అన్నపూర్ణమ్మ ఉండే. వాళ్ళు కూడా వచ్చి మన దగ్గర తినేటోళ్ళకి నేను ఎవరు అట్లా డైలీ నాకు భారమైన పరిస్థితి. నాకు టోటల్గా అది అయిపోయిన తర్వాత అయిపోయే కార్యక్రమం అయిపోయేదాకా నాకు 54 లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది. 4 నెలల 10 నాడు 128 డేస్. ఫస్ట్ 10 డేస్ పెట్టలేదు భోజనం. తర్వాత కంప్లీట్గా భోజనం పెట్టి మధ్యాహ్నం భోజనంతో ఇక కంటిన్యూగా. ఇంకా నేను గొప్పగా నాది పెద్ద గొప్పతనం కాదు, కానీ నాకు గొప్పగా ఏంటంటే ఆ రోజు మా దగ్గర ఒక రాణి అని చెప్పి సెక్రటరీ ఉండే లైబ్రరీలో, బ్రహ్మాండంగా వర్క్ ఉన్న ఎంప్లాయీస్ కూడా ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తున్నారంటే వాళ్ళే వడ్డిస్తుంది. మధ్యాహ్నం వచ్చి వాళ్ళే వడ్డిస్తుంది. అట్లా వాళ్ళు దాదాపు 4.5 నెలలు వాళ్ళు అక్కడ వడ్డించారు. మా మిత్రుడు అనుకో గురువు అనుకో మా ఊరు ఆయన ఉంటాడు. టోటల్గా ఆయన ఇన్ఛార్జ్ ఉన్నాడు అక్కడ. కట్టెలు కావాలన్నా మొత్తం ఆయన చూసుకోవడం, ఏది కావాలన్నా తెచ్చిచ్చాడు ఆయన. టోటల్గా 4 నెలలు అక్కడ సర్వీస్ చేసిన ఆయన మా ఊరు ఆయన. అంటే మా బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోయింది. దాదాపుగా 120 మందికి ఎంప్లాయ్మెంట్ కూడా రావడం జరిగింది. 120 మందికి కానిస్టేబుల్, ఎస్ఐ లేరు. ఈరోజు కూడా నాకు ఫోన్లు చేసుకుంటున్నాను. తర్వాత వచ్చి చాలా మంది కాళ్ళు ముక్కడం ఎన్నో చేశారు, కానీ నేను వద్దని నేనేదో దేవుడు ఇచ్చాడు మనం చూసినాం అంతే. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వస్తాం మనకు తెలియదు. మనిషి అనేది ఎప్పుడైనా కానీ మనం ఎవరికి మోసం చేయకూడదు. జీవితంలో మనకి ఎవడు మోసం చేసినా అది దేవుడు చూసుకుంటాడు. మనం నిమిత్తం మాత్రం ఈరోజు పైన దేవుడు చూసుకుంటే అదే కాన్సెప్ట్లో పోతాం. తర్వాత బ్రహ్మాండం ఇది అట్లా 4 సంవత్సరాలు వివిధ కార్యక్రమాలు తీసుకున్న లైబ్రరీకి బ్రహ్మాండంగా సక్సెస్. 4 సంవత్సరాల తర్వాత నా లైబ్రరీ అయిపోవడం జరిగింది. తర్వాత ఈ రోజు ఓకే ఆ కార్యక్రమాలకి గుళ్ళకి కానీ ఉంటుంది. నా ఫ్యాక్టరీలు నేను వచ్చే బిజినెస్ సంపాదించి పెట్టి మొత్తం ఎన్ని ఫ్యాక్టరీలు ఏమంటారా? నాకు 3 ఫ్యాక్టరీలో నేను పార్ట్నర్. సొంతంగా ఒకటి ఉంది, ఆ తమ్ముళ్ళు మేము చూసుకుంటాము. రియల్ ఎస్టేట్ కూడా ఉంది, రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది, మాకు పార్ట్నర్ చూస్తాడు. అందులో మేము 5 మెంబర్స్ అంతా దేవుడు అయితే చాలా మంచి మాట ఒకటి ఇలాగ ఇంత తమాషా మాట్లాడుతున్నాం. మరి గట్లే మన పెద్ద మనిషి ఇప్పుడు కేసీఆర్ సార్ నిన్ననే బర్త్డే అయింది సార్ కూడా. మరి ఇక సారు రూపొందించిన సంక్షేమ పథకంలే కదా, వాటి గురించి చెప్తా ఒకటే అలా ఉంచాలి. ఒకటే అదేనా పడాల అందరూ ఏదేదో మాట్లాడతారు, కానీ ఈరోజు కనివిని 20 రీతిలో మన దగ్గర తెలంగాణలో పథకాలు ఉన్నాయి.
ఊహించేది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటారు 70 సంవత్సరాలు పరిపాలించి వాళ్ళు ఏం చేశారు, మాటలు తప్ప ఏం లేదు. ఈరోజు మన దగ్గర సంక్షేమ పథకాలు అంటే బ్రహ్మాండమైన పథకాలు. కళ్యాణ లక్ష్మి ఎవరు అడగలేదు. సార్ ఆలోచన చేసి పేదలకు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ. అవును, వాటరు మనం మొన్నటి దాకా కూడా నేను చెప్తున్నా కదా, నేను ట్యాంకర్లు పెట్టి ఎస్కేఆర్ చెప్పలేదు, ఎస్కేఆర్ టెస్ట్తో నేను ట్యాంకర్లు పెట్టి మన గవర్నమెంట్ రాకముందు సప్లై చేసిన మర్పల్లి మండలంలోనే 2 ట్యాంకర్లు పెట్టి. అదే మిషన్ భగీరథ ఇంటింటికి వాటర్. ఈ స్కీమ్ ఎక్కడైనా చేసేదా? ఎక్కడ లేదు. అదే కాకుండా రైతు బంధు, రైతులకు పెట్టుబడి, ఎంత పెద్ద స్కీమ్ ఇది. వాటరు చెప్పుకుంటూ పోతే ఈ చాలా స్కీమ్లు, ఇంత మంచి స్కీమ్లు ఎక్కడ ఈ మన దేశంలో ఎక్కడ జరగలేదు. చెప్తున్నా కదా, బ్రహ్మాండమైన విజన్తో పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారు. మన ఈరోజు తెలంగాణ అందరు చూపు తెలంగాణ వైపే. తెలంగాణను చూసే వేరే స్టేట్లు కూడా పథకాలు పెడుతున్నారు. ఈరోజు తెలంగాణను చూసేసి ఏ పథకాన్ని తీసుకున్నా కానీ తెలంగాణ కాపీ కొడుతున్నారు. ప్రధానమంత్రి గారు కూడా కాపీ కొడుతున్నారు మన పథకాలను చూసేసి. ఎందుకంటే ఒకటే, ఇప్పటిదాకా కూడా చాలా డెవలప్మెంట్ కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడు కాళేశ్వరం కానీ, కాళేశ్వరం నీకు నేషనల్ లెవెల్లో డిస్కవర్ ఛానల్లో కూడా రావడం జరిగింది. ఎంత పెద్ద ప్రోగ్రామ్ అది, ఎట్లా వచ్చింది? అంత పెద్ద కాళేశ్వరము, అంత పెద్ద ఎత్తిపోతల పథకం చేయడము ఎక్కడ లేదు. మన భారతదేశంలో పెద్దదని నేను అనుకుంటున్నాను కాళేశ్వరం ఈరోజు. అట్లే ఇండస్ట్రీలో, నేను ఇప్పుడు ఇండస్ట్రీస్లో మాట్లాడుతున్నాను. ఆ రోజుల్లో మేము కరెంటు పోతూ అసలు ఎంత ఇబ్బంది పడుతుంటుంది తెలుసా కంపెనీ నడపాలంటే. రోజుకు 5-6 గంటలు కటింగ్, బుధవారం ఉండకపోతుండే, మొత్తమే డీజిల్కి డబ్బులు కట్టలేకపోతుంటుంది, కంపెనీలో ప్రొడక్షన్ రాలేకపోతుండే. సార్ వచ్చిన తర్వాత 24 hours కరెంటు, బ్రహ్మాండమైన కంపెనీలు డెవలప్మెంట్స్ కూడా ఎక్కడ చూసినా, ఫ్యాక్టరీలని డెవలప్మెంట్ కావడం కానీ అని బ్రహ్మాండంగా. ఈరోజు ఎంత బాగుంది సంక్షేమ పథకాలు అంటే, కనీవిని ఎరిగిన రీతిలో సంక్షేమ పథకాలు చేయడం జరిగింది. బ్రహ్మాండంగా ఉంది. మనం భారతదేశంలో నంబర్ 1గా ఈరోజు తెలంగాణ స్టేట్ ఉండడానికి మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా బ్రహ్మాండమైన వర్క్ చేశారు. ఎందుకంటే మన తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాకముందని కొన్ని విషయాలు చెప్తాను. తెలంగాణ రాకముందు అదే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన 3 సంవత్సరాల్లో మనం 10,000 కోట్లు పెట్టిండు బడ్జెట్. 10,000 కోట్లు 3 సంవత్సరాల్లో 10,000 కోట్లు, 10,000 కోట్లు 30,000 కోట్లు అవుతుంది. సంవత్సరానికి 10,000 కోట్లు. అదే ఈరోజు మనం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నాం. 1,60,000 కోట్లకు వెళ్ళిపోయామంటే మనం ఎక్కడ మనకు ఎంత అన్యాయం జరిగిందో అది అర్థం చేసుకోవాలి ఈరోజు పాలకులంతా. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని విమర్శించటోళ్ళైనా కానీ, ముఖ్యమంత్రి గారిని మాట్లాడటోళ్ళు కానీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆ రోజు ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఈరోజు ఎంత వస్తాయి, ఈరోజు ఎంత సంక్షేమ పథకాలు చేసుకుంటున్నాం. హాస్పిటల్స్ కానీ ఎన్ని చెప్పుకుంటూ పోతే, ఐటీ కానీ ఎన్ని బ్రహ్మాండమైన రోడ్స్, బ్రిడ్జీలు, రకరకాల. ఒకటే ఏదైనా కానీ 1 by 1 చేసుకుంటూ పోతాం. ఇప్పుడు అన్నీ ఒకేసారి చేయలేం కదా. అన్నీ ఇప్పుడు ఒకటి కార్యక్రమం చేసుకుంటా అన్నీ బ్రహ్మాండంగా చేసుకుంటూ పోతుంటాం. దీనిలో మటుకు మన దేశంలో మన ముఖ్యమంత్రి గారు మించిన వ్యక్తి ఎవరు, ఏ ముఖ్యమంత్రి లేరు, ఎవరు కూడా లేరు. అన్నీ కూడా సార్లు చూసే ఈరోజు కాపీ కొడుతున్నారు మొత్తం దేశం అంతా. పట్టలయ్యా ఏదో తమాషా ముచ్చబెడితే పోయే ముందు మాట్లాడుతాయా. మరి ముందు మీ రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుంది పట్టలా? ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా ఏంటి టీఆర్ఎస్ చేరినప్పుడు నేను అడగకుండా చేరాను. ఇప్పుడు కూడా నేను ఏమనుకుంటున్నా అంటే పార్టీ అధిష్టానము నా గుర్తింపు ఖచ్చితంగా ఇస్తుందని నేను నమ్ముతున్నాను. సర్వీస్ని బట్టి ఫ్యూచర్లో నాకు కేటీఆర్ గారు, సీఎం గారు, మాకు అందరూ ఉన్నారు. నాకు లోకల్గా కూడా, జిల్లాలో కూడా అందరు సహకరిస్తారు. నేను ఎవరితోటి ఏం లేదు. నాకు ఒకటే ప్రాబ్లం ఏంటంటే ముక్కుసూటి తనం ఒకటి, దాంతో కొంచెం ఇబ్బంది పడుతున్నా. నేనైతే వాటికి అది రాయల్టీ ఉంటా. నేను ఎక్కడున్నా అంతే కండిగా ఉంటా. నేను మోసము పక్క పట్టలతో మాట్లాడా ఫస్ట్ నుండి కూడా ఏది ఉంటే అదే అంతే, ఫేస్ టు ఫేస్. వాటితో దోస్తాను కూడా చేయలేదు. నేను ఫస్ట్ నుండి కేటీఆర్ గారు నమ్ముతున్నా, కేసీఆర్ గారు నమ్ముతున్నా. వాళ్ళు ఏం చేస్తే ఏం ఇస్తే అంతే, ఇవ్వకపోయినా పర్లేదు, సంతోషంగా మంచిగా సర్వీస్ చేసుకుంటూ పోతాను. ఏం ప్రాబ్లం. మేము కూడా భగవంతుని కోరుకున్నప్పటి ఇలా ఇట్లనే ప్రజలకు సేవ చేస్తూ, మానవ సేవ ప్రజాసేవ, ప్రజాసేవ మానవ సేవ అన్నట్టు ముందుకెళ్ళాలి. కానీ మంచి పదవిలో రావాలని కోరుకున్నప్పటిలా మంచి పోస్ట్ వచ్చినాక నేను వచ్చి మళ్ళీ మీద ముచ్చట చేయాలి. ఈ రాజుని మాత్రం మరొక పట్ల మరి తప్పకుండా ఇప్పుడు వేస్తాను. మరి వదరా మంచిది పడాలి. థ్యాంక్ యూ.